హాయ్ అండి. పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదా, కారపూస ఈ విధంగా చేసి పెట్టండి. 3 గ్లాసులు బియ్యపు పిండి, 1 గ్లాస్ శనగపిండి తీసుకున్న తర్వాత మిక్సీలో అండి పచ్చిమిర్చి ఒక 4, 3 ఎల్లిపాయలు 3, 4 తర్వాత అల్లం కూడా వేసేసి మిక్సీ పట్టేయాల. తర్వాత నీళ్లు పోసేసి వడగట్టేయాలండి. వడగట్టిన తర్వాత బియ్యపు పిండిలో కొంచెం వాము వేసేయాలన్నమాట. కడిగి టీస్పూన్ ఉప్పు వేసేసి వేడి నూనె కొంచెం వేయాలండి, ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ నీళ్ళు కూడా కలిపేసి మెత్తగా కలపాలన్నమాట. జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మామూలుగా ఉండాలన్నమాట. తర్వాత మూగిట్లో నూనె వేసేసి కొంచెం నిండుగానే వేయాలండి, తక్కువ వేస్తే మంచిగా రావు కారపూస. నిండుగా వేసిన తర్వాత జంతికల గిద్దెతో కారపూస చుట్టాలన్నమాట. నూనెలో చుట్టిన తర్వాత అటు ఇటు వేగిన తర్వాత బ్రౌన్ కలర్ రావాలంటే అట్లయితే కరకర అంటుంది. ఈ విధంగా చాలా టేస్టీగా